అది వాస్తవంగా చెప్తేనండి, వాస్తవమే అది. చిరంజీవి గారు చెప్పడం అనేది ఒక సలహాగా చెప్తే గనక అది మంచి విషయమే. ఎందుకంటే 'గద్దర్ అవార్డ్స్' నిన్న మనం చూసాం. ఎంత అట్టహాసంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేశారో మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా గొప్పగా సత్కరించి, ప్రతి ఒక్కళ్ళకి నగదు బహుమతితో పాటు వెంటనే చెక్కు కూడా అందజేసి వాళ్ళని ప్రోత్సహించడం అనేది మనం చూసాం. ఏ కళాకారుడికైనానండి ప్రజలు ఆదరించడం గొప్ప విషయమే, కాదంటలేదు. అదే సమయంలో ప్రభుత్వం కూడా గుర్తిస్తే గనక అవార్డు ప్రత్యేకం అనేది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చిరంజీవి గారికి 8 నంది అవార్డులు వచ్చినాయి, లేకపోతే బాలకృష్ణ గారికి 3 నంది అవార్డులు వచ్చినాయి. ఇలాగని ఎందుకు చెప్పుకుంటాం? అవార్డుల విషయంకి వచ్చేటప్పటికి ఏంటంటే అది ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు. అంటే ప్రభుత్వ పరంగా కూడా ఈయన ఒక గొప్ప నటుడిగానే ఉన్నారు అని చెప్పే ఉద్దేశం తప్ప అంతకంటే ఏం కాదు. అటువంటిది ప్రభుత్వం కూడా ఈ కళాకారులు గుర్తిస్తే మంచిదన్న ఉద్దేశంతో చిరంజీవి గారు నిన్న 'గద్దర్ అవార్డ్స్'లో చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ చాలా బాగా చేశారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డులు ఇస్తే మంచిదన్న ఉద్దేశంతో చెప్పడం అనేది అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వానికి ఒక సలహాగా ఇవ్వటం తప్ప ఆయనకి తెలియదని కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయలేదని కాదు. కానీ దాన్ని నెగిటివ్గా తీసుకున్న కొంతమంది చిరంజీవి గారు ఎక్కడవారు, ఆంధ్ర వారు కదా, చిరంజీవి గారు ఎక్కడవారు, ఇదిగో కేసీ చేకూరి అంట, ఆడెవడో బోగ్గాడు ఒకడు, వాడేంటంటే ఇలా కామెంట్లు పెట్టడం అనమాట. ఏమని మీకు మీరు ఎక్కడ వారు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేశారా, మీరు లేకపోతే తెలంగాణ వాళ్ళకే చేస్తున్నాడు ఆయన, ఆంధ్రప్రదేశ్కి చేయట్లేదా? ఆ లెక్కొస్తే తెలంగాణలో ఉన్నది హైదరాబాద్లో ఉన్న దానికి చేశాడు ఆయన. హైదరాబాద్లో ఉన్నది 70% ఆంధ్ర వాళ్ళు అన్న సంగతి వాళ్ళకి తెలీదా? తెలుసు కదా. తెలుసుండి ఎదవ అంటే వీళ్ళు ఏంటంటే చిరంజీవి గారు ఏది మాట్లాడినా సరే అందులో కోడిగుడ్డు కేకలు లాగేవాళ్ళు. పర్టికులర్గా చిరంజీవి గారి మీదే పడతారు. వాళ్ళకి ఇంక వేరే వాళ్ళు పని ఉండదు. వాళ్ళకి ఏంటంటే అది ఒక ఒక నటుడి తరపున అభిమానం వాళ్ళకి ఎక్కువైపోయి చిరంజీవి గారు ఎక్కడ దొరుకుతారా, ఏం మాట్లాడితే మనం పట్టేసుకుందామా, కోడిగుడ్డుకి ఎప్పుడు ఈకలు లాగదామని రెడీగా ఉంటారో ఆ విధంగా నన్ను ఏదైతే మాట్లాడారో వెంటనే రెడీ అయిపోయారు అనమాట. అది ఏమైనా చిరంజీవి గారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ కళాకారుని ఎంతగానో గుర్తించారు, మీరు కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నంది అవార్డులు మళ్ళీ పునరావృతం చేసి తిరిగి అందరికీ అవార్డులు ఇస్తే కనుక కళాకారుని గుర్తించినట్టు ఉంటుంది, ప్రోత్సహించినట్టు ఉంటుందని ఆయన మంచి ఉద్దేశంతో చెప్పడాన్ని మనం ఈ విధంగా లాగటం అనేది తప్పు కాదు. అది అంటే మీరు అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు అని చెప్తున్నారు. ఆ మాట్లాడేది ఎవరిదంటే ఒక బండది ఒకటి ఉంటుందండి. అది ప్రత్యేకంగా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు చూపిస్తాను. అదేంటంటే అది అది పుట్టక ముందే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. అది కూడా కామెంట్లు చేసేయటమే. సరే ఏదేమైనా సరే అటువంటి మంచి సలహాలు చిరంజీవి గారు చెప్పిన స్థానాన్ని గుర్తించి గౌరవించే విధంగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. అటువంటిది ఈ చిన్న కుంకలు చిన్న బచ్చగాళ్ళు ఏళ్ళేళ్ళలో మాట్లాడి అది గాలి కొదిలేయాలి తప్ప మనం పట్టించుకోక్కర్లేదు. ఫస్ట్ అవార్డు విజయ్ దేవరకొండ అనేది మా విలేజ్ తుమ్మన్పేట అచ్చంపేట పక్కల. చాలా హ్యాపీగా ఉంది. మన ఊరికి వచ్చి రిసెప్షన్ కూడా చేసుకోవడం జరిగింది. మా ఊరికే మేమే ఉన్నాం. సత్యనారాయణ వ్రతం చాలా గ్రాండ్గా జరిగింది. 5,000 మందికి భోజనాలు కూడా పెట్టడం జరిగింది. స్కాలర్షిప్ కూడా విజయ్ దేవరకొండ ఇస్తానన్నాడు, అది కూడా కన్ఫర్మ్ అయింది. అందులోనే మంచి విశేషం ఏంటంటే పెళ్ళైన తర్వాత అవార్డు రావడం, అత్త కూడా అక్కడే ఉన్నది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే తుమ్మన్పేట నుంచి విజయ్ దేవరకొండ ఇంత స్థాయికి ఎదిగి ఒక నేషనల్ క్రష్ అయిన రష్మికను పెళ్లి చేసుకొని తుమ్మన్పేటకి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మొత్తానికి తుమ్మన్పేట అంటే ఒక బ్రాండ్ అయింది విజయ్ దేవరకొండ వల్ల. చాలా హ్యాపీగా ఉంది. చాలా హైలైట్ అయిపోయింది. చాలా హైలైట్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కూడా మా ఊరి కోళ్ళు అని చెప్పి మాట్లాడారు. అవును, చాలా మాట్లాడింది. ఆయన కూడా నల్లమల్ల బిడ్డ మా నుంచి కూడా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ నార్కర్నూలు డిస్టిక్ అంటే చాలా మందికి తెలీదు. ఇంతసేపు ఉన్న గోదావరి తర్వాత కరీంనగర్ ఇక్కడ సైడే చాలా మంది యాక్టర్లు అయితే వస్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ పరంగా కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఒక వ్యక్తి విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తి, తర్వాత రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తర్వాత మాకు నల్లమల్ల బిడ్డగా చెప్పుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా గౌరవించి అవార్డులు ఇచ్చి సత్కరిస్తుంది. ఇది రెండవసారి గద్దర్ అవార్డ్స్ ఇచ్చి కళాకారులను గౌరవిస్తుంది. కళాకారులందరూ కూడా ఈవేళ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అద్భుతమైనటువంటి గౌరవంతో ప్రతి కళాకారుడు ఉండాలని చాలా నిశ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎప్పుడైనా అవార్డులు ఇస్తే కాంట్రవర్సీలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ గద్దర్ అవార్డులో ఎక్కడా కూడా ఏ ప్రలోభాలు లేకుండా చక్కగా నిజాయితీతో నిబద్ధతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గద్దర్ అవార్డ్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. న్యాయంగా కొంతమంది ఏదో
రాజకీయంగా ప్రలోభాలు పెట్టి అవార్డుల్లో కూడా కొన్ని లోపాలు జరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజాయితీతో బ్రహ్మాండంగా కళాకారులందరూ కూడా ఆనందించే విధంగా ఏ అవార్డు ఎవరికి ఇవ్వాలని కమిటీకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అంత అద్భుతంగా గౌరవించింది కళాకారులను తెలంగాణ ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడో వెనకబడిపోయింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అయినప్పటికీ మరి ఎందుకు వెనకబడుతున్నారో అర్థం కాలేదు. ఆ బాధ కడుపులో ఉన్నట్టుంది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఖచ్చితంగా అంటే చిరంజీవి గారు తెలంగాణ గద్దర్ అవార్డుల గద్దె మీద ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు. తమ్ముడికే చెప్పొచ్చు కదా, మరి అవదంటారా పని? అది బహిరంగంగానే చెప్పాలి. తమ్ముడికి చెప్తే చెవిలో చెప్తే అయ్యే పని కాదు. చెడు ఉంటే చెవిలో చెప్పాలి, మంచి ఉంటే బహిరంగంగా చెప్పాలని మన చిరంజీవి గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే వెనకబడింది. కళాకారులను గౌరవించడంలో ఆదరించడంలో కూడా వెనకబడిందని అందరూ అనుకుంటున్నారు. అది చిరంజీవి గారు మనసులో ఉన్న మాట. ఆయన అక్కడికే అన్నారు కదా, ఏమని, నేను ఈ సందర్భంగా చెప్పొచ్చో చెప్పకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవిస్తే బాగుంటుందని. నిజంగా గౌరవించాలి. చాలా రోజుల నుంచి అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏదో ఒకసారి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అది కూడా పారదర్శకంగా జరగలేదని అప్పుడు కాంట్రవర్సీ వచ్చింది. ఏదే నంది అవార్డ్స్, అదే ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్సే ఇస్తారు. ఖచ్చితంగా గౌరవించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. కళాకారుల పట్ల ఎంతో అభిమానం చూపించే కళాకారులు కుటుంబంలో ఉన్న వ్యక్తులే కదా ఈవేళ ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉన్నది. మరి ఎందుకు వెనుకబడుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం ఈవేళ ఇండియాలోనే నెంబర్ 1, మన దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నెంబర్ 1 ప్రదేశంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుకుంటూ ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ నిర్మించే విధంగా మీకు ఏ అవకాశాలు కావాలని చెప్పి అడుగుతుంది అది తెలంగాణ ప్రభుత్వం. కళాకారులను ఏ రకంగా మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి చెప్పండి, నేను చేసి పెడతానని రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆ ధైర్యానికి మురిసిపోయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈవేళ ఇంత మా కళాకారులు ఇంత గౌరవంగా చూస్తున్నారు, మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం, మీ పక్షానే ఉంటామని గర్వంగా చెప్పాడు చిరంజీవి గారు. కాబట్టి ఆ రాష్ట్రం కూడా తెలుగు రాష్ట్రమే కాబట్టి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులోని సినీ కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఈ రెండు కూడా, అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది అనేటటువంటి ఒక పెద్దగా, సినీ పెద్దగా, అందరినీ ఆదరించే వ్యక్తిగా, అందరినీ అభిమానించే వ్యక్తిగా, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి నోటి వెంట ఆ మాట వచ్చింది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా గౌరవించి తీరుతారు. వాళ్ళు గౌరవించాలి కూడా. కళాకారులను గౌరవించడం వెనకబడింది అనడంలో తప్పేం లేదమ్మా, దానిలో ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాకి వేళ దాసనారాయణరావు గారి తర్వాత ఆయనే సినిమా ఇండస్ట్రీకి పెద్ద. ఎవరు అనుకున్నా అవునన్నా కాదన్నా, మరి అలాంటి వ్యక్తి చెప్పాలి. అక్కడ ఉన్నట్టు ఆ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం అంటే ఇవ్వలేకపోవడం కాదు, మరి ఏ కారణం చేత నిర్లక్ష్యం వహిస్తున్నారో కానీ తెలియదు. కానీ ఖచ్చితంగా గౌరవించవలసిన కళాకారులను గౌరవించకపోతే దేశమే బాగుండదు అంటారు. ఇదే విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఉండరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారికి చెప్పినందువల్ల ప్రయోజనం లేదండి. బహిరంగంగానే ఇలా చెప్తేనే అందరి దృష్టికి వెళుతుంది. చిరంజీవి గారు ఈ మాట ఎందుకన్నారు, మనం చేసిన నిర్లక్ష్యం ఏంటని ఆలోచన చేస్తారు. చేసి గౌరవించే విధానంగా ఖచ్చితంగా పారదర్శకంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అవార్డుల విషయంలో ఎంత పారదర్శకత పాటించిందో అంతే పారదర్శకత అక్కడ కూడా ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా అవార్డులు ఇవ్వాలి. అదే కోరుకుంటాం. ఒక సినిమా, ఒక ఆర్టిస్టు, నేను జనరల్ సెక్రటరీగా నా ఆశ, నా కోరిక కూడా అంతే. ఎక్కడా పారదర్శకంగా ఉండకూడదు, రికమెండేషన్స్ ఉండకూడదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఎలా చేస్తుందో అవార్డ్స్ ఇవ్వడంలో ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే చేయాలని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. కానీ అది చాలా మంచి హ్యాపీ అనిపించింది మాకు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతిదీ తెలంగాణ వాళ్ళు ప్రతిదీ ముందడుగుంటారు. అలాంటిది ఏపీ అనేది వెనక పడిపోవడము బాగుండదు కదా. అలా అని చెప్పేసి వాళ్ళు కూడా, ఆ గవర్నమెంట్ కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి చిరంజీవి గారు మంచి మనసుతో ఒక కామెంట్ చేయడం జరిగింది. నాకైతే మంచి హ్యాపీ అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందా? ఏపీ గవర్నమెంట్ చిరంజీవి గారి వ్యాఖ్యల్ని కన్సిడర్ చేస్తుందా? నిజంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఎవరు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారు కాబట్టి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం. ప్రతిదీ ఏంటంటే ఒక డిప్యూటీ సీఎంగా ఏంటంటే వాళ్ళు కూడా అక్కడ మాట్లాడుకొని మనలాగా మన తెలంగాణలో ఎలా అవార్డ్స్ ఇస్తారో అలాగే అటువైపు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. కాబట్టి
కానీ వీళ్ళు ఈయన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి అది మంచి అనిపించింది కాబట్టి వాళ్ళు కూడా మైండ్లో తీసుకొని ఇట్లా మన తెలంగాణ వాళ్ళు ఎట్లా ముందడుగులు వేస్తున్నారో అలా ఏపీ గవర్నమెంట్ కూడా అలాగే వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలా చేయాలనిపిస్తుంది నాకు కూడా, చేస్తే మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది అంటే చిరంజీవి గారు చెప్పడం కరెక్ట్, కానీ ఆ వేదిక మీద అది కూడా రేవంత్ రెడ్డి గారు ముందర ఈ గవర్నమెంట్ గురించి ఆ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వేదిక మీద ఈయన చిరంజీవి గారు మాట్లాడారు. అక్కడ ఏం తప్పు ఉంది? తప్పు లేదు కదా. ఎందుకంటే ఆయన సంతోషం వ్యక్తం ఎలా చేశారంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ముందున్నప్పుడు మన ఏపీ గవర్నమెంట్ వెనక పడకూడదు, వాళ్ళు కూడా ఇలాగే సేమ్ ఇలా చేస్తున్నారో వాళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడారు. అక్కడ తప్పు లేదు. కొంతమంది ఏంటంటే మీకు తెలుసు కదా, గిట్టని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు నాలాగా మాట్లాడతారు. అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంతోషం అంటే ఎవరైనా సరే మంచిగా చెప్తారు కానీ చెడేం చెప్పరు. ఆయన ఏంటంటే ఒక సీఎం కూడా అబ్బా ఎంత మంచిగా ఈ కామెంట్ ఎంత మంచిగా చేశారని చెప్పేసి ఒక సీఎం కూడా అనుకునేలా చేశారు కదా. అవతల సీఎం ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ మన కళాకారులను గుర్తించి అక్కడ అవార్డులు ఇచ్చి ఇలాగే ఎలా అవార్డులు ఇస్తున్నారో అలా కూడా అవార్డులు ఇస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. అప్పుడు అందరు జనాలు సంతోషంగా ఉంటారు, ఎవరికైనా మంచి అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.